అయితే ఇక్కడ అన్నిటినీ మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, నదులు చెరువులు అన్న మూమెంట్లో నిన్న దామగుండం వాళ్ళు వచ్చి నేను 7 months బ్యాక్ దామగుండం పోయి నేను చేసుకొచ్చిన. ఆల్రెడీ 12,000 చెట్లను కొట్టేసిరు. నేవీ ర్యాడర్కి ఇచ్చారు. మరి ఆ బాధ్యత మరి ఈయన ముఖ్యమంత్రి అవుతానే వాళ్ళకి పర్మిషన్స్ ఒప్పుకున్నాడు, ఆక్యుపై చేసుకున్నారు ల్యాండ్, వాళ్ళు పనులు మొదలుపెట్టినారు. పర్యావరణాన్ని అంతా ఔషధ మొక్కలను పర్యావరణాన్ని పాడు చేస్తారు. హైదరాబాద్ పక్కనే మూసి ఉట్టింది కూడా అక్కడనే. మరి ఆ సో ఎందుకు లేదని కూడా ఇలా వాళ్ళు వచ్చి మరి మా పరిస్థితి ఏంది, నువ్వు హైడ్రా పెట్టినావు ఈడ నేను పరిరక్షించాలంటున్నారు, మమ్మల్ని ఎందుకు భక్షిస్తున్నారు పక్కనే ఉన్న పరిగి దామగుండం. దీన్ని మనం క్లబ్ చేసి చూస్తే ఏంది, మరి పక్కనే మహావిధ్వంసము ఈడనే మీద. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంది కదా, ఏది గ్రేటర్ పరిధిలో లేదు కానీ నీది బాధ్యతే కదా, నువ్వు ముఖ్యమంత్రి. ఇప్పుడు ప్రెసెంట్ యాక్ట్ అంతా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే. అంటే నీ పక్కన ఆనుకొని ఉంటే గెటన పోని కొట్టుకోపో, నువ్వు మాత్రం నేవీ రైడర్కి అప్పచెప్తావు, విధ్వంసం చేస్తావు నేచర్ని. ఇప్పుడు ఏంటంటే అంటే నీకు ఒక్కొక్క దాగా ఒక్కొక్క లాగా ఉంటుంది. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోయారు. ఓన్లీ గ్రేటర్ కేనా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి? హైడ్రాకి సంబంధించిన ఇమీడియట్ గా ఆ యాక్ట్ లోకి వెళ్ళిపోయారు. నేను హైడ్రాకి మీరు వచ్చి అది ఎప్పటి నుంచో జరుగుతుంటే ఆపుకుంటూ వచ్చారు ఇన్నేళ్ళు. అది 12లో ఇదైంది. 12 నుంచి ప్రతి రాష్ట్రాలు తరిమి కొట్టారు దాన్ని. ఎందుకంటే దానివల్ల పర్యావరణం నాశనం అయిపోతుంది. సో హై ఫ్రీక్వెన్సీ ఉంటాయి అవి. వద్దని రెఫ్యూజ్ చేస్తే తీసుకొచ్చి నువ్వు వీడియో పెట్టుకొని నువ్వు అప్పచెప్పిన వాళ్ళకి మంచిగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి, అంటే నువ్వు రాష్ట్రానికి మీరు అన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు ఏం బాధ్యత లేదు. అది మహావిధ్వంసం. 1000 చెట్లు నరికి పడేసి అవతల కూడా రాడార్ పెడుతున్నారు, గగ్గోలు పెడుతున్నారు అన్ని గ్రామాల ప్రజలు. ఎందుకు కనపడతలేదు అనేది ఇక్కడ క్వశ్చన్. కనపడడానికి ఏముండదు, ఇంత అధ్వానం ఏంది అనేది ఇప్పుడు ప్రశ్న. అంటే నీకు నచ్చింది రాజు తెచ్చుకుంటే దెబ్బలకు కొదవాని చందంగానే ముందుకు పోవాలా అంతే. ఇప్పుడు ప్రజెంట్ సినారియో అదే. నేను ఎందుకు నన్ను అందరూ అంటుంటారు ఏంది బీజేపీకి ఎగ్నెస్ట్ మాడతావు కాంగ్రెస్కి ఎగ్నెస్ట్ అంటే, నేను చెప్పేది రీజన్ ఒకటే, ద సిచ్యువేషన్స్ ఆర్ వెరీ కన్ఫైన్డ్. ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులకి ప్రాంతీయ పార్టీలో ఉన్నంత భావోద్వేగాలు వాళ్ళకు ఉండవు. బికాజ్ వాళ్ళు టాస్క్ మేనేజర్స్, టాస్క్ ఇస్తారు, అది కంప్లీట్ చేసుకోవడం వాళ్ళకి ఎజెండా ఉంటుంది. అందుకని ఏమవుతుందంటే వీళ్ళకి ప్రాంతం పట్ల మమకారం కన్నా వీళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేసాం అన్నది చాలా ఫలానా రేవంత్ రెడ్డి గారి టైంలో కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన రాడార్ నేవీ రైడర్ ఇక్కడ వచ్చింది, ఇది వాళ్ళకి కావాల్సింది. అది పర్సనల్ ఎజెండా. తిట్టుకొని వస్తున్నారు కదా, ఎవరికి కావాలి? నువ్వు చట్టబద్ధత లేని ఒక హైడ్రాన్ తీసుకొచ్చి నేను పరిరక్షిస్తున్నా అని చెప్తున్నప్పుడు నువ్వు కాపాడాల్సింది పోయి నువ్వు భక్షిస్తున్నావు కదా ఇవాళ. అంటే పిచ్చోడి చేతిలో రాయి ఉంటుంది, ఎటు కొడుతుందో తెలియదు అన్నట్టుగా లేదా ఈరోజు పాలన తెలంగాణ అదే మొత్తుకుంటున్నారు. ఇప్పుడు ఒక డిజైన్డ్ ప్రోగ్రామ్ నుంచి ఎప్పుడైనా బయటకు వచ్చాము అనుకో అమ్మ, పక్కదారి పట్టించడం అంటారు. ఏం డిజైన్ ప్రోగ్రామ్? 6 ప్రామిసెస్ నేను ఎలాగిస్తానన్న దాని మీద గవర్నమెంట్ వచ్చింది. ఈ 6 ప్రామిస్లు ఎలా ఇవ్వాలన్న దానికి వీళ్ళ దగ్గర మెకానిజం లేనప్పుడు ఏమవుతుందంటే ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసుకుంటారు. భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక హైడ్రాలాడిది, రేపొద్దు ఇంకోటి వస్తుంది గుణపోలాడిది. చదువుకునే స్కూల్లో చాక్పీసులు లేవు, డస్టర్లు లేవు, పిల్లలు ఆడుకొని రేపు భావిత పిల్లలు మళ్ళీ ఒలింపిక్స్కి పోయి కొట్టుకురావాలంటే నీకు ఇక్కడ క్రీడా పరికరాలు లేవు, ఒక వైద్య దాంట్లో మినిమం ఏమీ లేవు. గాంధీల శిశు మరణాలు మొత్తం దేనికి న్యూట్రిషన్ లోపంతో ఒక్కటి కాదు అన్ని సెక్షన్స్ల వైజ్గా చూసుకుంటే ఫెయిల్యూర్లో నడుస్తుంటే నువ్వు హైడ్రా ఒక్కటే సక్సెస్ఫుల్గా నడుపుతావా? పోనీ అదన్నా చట్టబద్ధత తెచ్చి నడిపిస్తే అందరు శబాష్ అంటారు కదా. అక్కర్లేదు. ముందు నేను మార్కెట్లో ఏం చేయాలన్న దగ్గర విధ్వంసంతో ముందుకెళ్ళిపోతే ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. 17,000 కోట్లు రైతు బంధు ఇచ్చిర్రు, రుణమాఫీ ఇచ్చిర్రు, మమా అనిపించారు, ఇంకా 13,000 కోట్లు పాయే. రైతు బంధు ఏది? ఎక్కడది? బంధు లేదు, భరోసా లేదు. ఏదైనా ఒకటే జిందా తెలిసి మళ్ళా సర్వరోగ నివారణ హైడ్రా అంతే, అంతకన్నా ఇంకేం లేదు. దేనికైనా సొల్యూషన్ అదే. కానీ ఈ విషయంలో మిగతా మంత్రులు కనీసం చెప్పలేని పరిస్థితి. ఎందుకు చూడని ఆట తెలుస్తుందమ్మా, ఏం తెలుసా? ఎవరైనా ఒక సబ్జెక్ట్ మాడేది ప్రతిదానికి టార్గెట్ డిసెంబర్ అంటున్నారు, డిసెంబర్లో మార్పు ఉంటుందనే వ్యవస్థ నడుస్తుంది కదా. అంటే ఈ జరుగుతున్న అరాచకాలకు మొత్తం కూడా వాళ్ళ పుస్తకాలు అక్కడ సబ్మిట్ చేసి వస్తున్నారు అనేది. బట్ ఇంకో రెండో వైపు ఈయన ఎంతగానో డబ్బులు పంపుతుంటే రాహుల్ గాంధీ ఎట్లా డిసిషన్ తీసుకుంటారు అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ ఏమీ లేదమ్మా, ఆల్రెడీ కేంద్రం నుంచి స్పైలు పెట్టి పనిచేస్తున్నారు. చుట్టూ రాడార్ లాగా 3-4 ఉండి ప్రతిదీ ఈయనకన్నా ముందు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అందుకే ఈయన కూడా చాలా సేఫ్ జోన్లో ప్రతిసారి చిన్నప్పుడు ఇటుపక్క అమ్మ ఇటుపక్క నాన్న చేయి పట్టుకొని మనం నడిచేవాళ్ళం చిన్నప్పుడు. అలాగా ఓ పక్క బట్టి గారిని ఇంకో పక్క ఉత్తమ్ గారిని పట్టుకొని నడుస్తూనే ఉన్నాడు ఈయన. ఎవరి స్ట్రాటజీలో అలా ఉన్నారు. కానీ ఇంకొక భయం బాగా పట్టుకుంది, సోషల్ మీడియా భయం. సో ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ కనను రేవంత్ రెడ్డికి ఇవాళ కౌరవ సభలాగా ఉన్నారు.
ఇవాళ ఇటు చూస్తే ప్రజల వైపు ఉన్నోళ్ళు పంచపాండవులు అంతమంది కూడా ఏదో 4 ఉన్నారు. అయినా కూడా ఉక్కుపాదం మోపాలనే ప్రయత్నం చేస్తున్నారు. అరెస్టులు చేయాలనో లేకపోతే దాడి చేయించాలనో అని. అంటే అదే సోషల్ మీడియా ద్వారా ఎదిగిన రేవంత్ రెడ్డి ఈ పిచ్చి ప్రయత్నం ఎందుకు చేస్తున్నా అనుకోవచ్చు, తెలివి లేదనుకోవచ్చా, లేదు ఈ గొంతులు నొక్కేస్తే ఇంకెవరిది గొంతు రాదనుకుంటున్నారా, ఏం ఆలోచిస్తుండొచ్చు? నువ్వే చెప్తున్నావు 100 మంది కౌరవులు వేసేస్తే ఎవరు 4-5 వాయిస్లు, ఆ 4-5 వాయిస్లు కూడా ఎలిమినేట్ చేసేస్తే. కానీ ఆ 4-5 వయసు కూడా మేము ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాం అంటే సమస్యలు బయటకు తీయడం వల్ల తట్టుకోలేని పరిస్థితికి వచ్చింది. ఆబ్వియస్లీ అందుకే దానికి ఎప్పుడైనా సరే ఇప్పుడు ట్యాంక్లోంచి నీళ్ళు లీక్ అవుతున్నాయి అనుకో, ఇంకేం చేయాలి, ఆ ట్యాంక్ ఎలా బంద్ చేయాలన్న దాని మీద ఆలోచిస్తారు. కానీ ట్యాంక్లో నీళ్ళన్నీ కరిగిపోకమునిపై దాన్ని కాపాడుకోవడం కార్యక్రమానికి తెరలేపుకున్నాడు ఆయన. ప్రజల్ని ఆ 6 ప్రామిస్ అడుగుతారన్న దగ్గర డైవర్షన్ హైడ్రా మీద పెట్టారు. అలా నీ లెటర్లో ఒక 4-5 మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి, మీకు నోళ్ళు తాళం వేయాలంటే ఏం చేయాలి, చుట్టుపక్కల భయభ్రాంతులకు గురి చేస్తే ఆటోమేటిక్ మీరు తగ్గుతారు. తగ్గించే కార్యక్రమం ఎప్పుడైనా ప్రభుత్వం చేస్తూనే ఉంటుంది. డన్. ఏదైనా మొత్తానికి 2 రాష్ట్రాల్లో చాలా సిమిలారిటీ కనిపిస్తుంది. డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇక అది ప్రజలే గమనించాలి, ప్రజల వైపు నుంచి తప్ప. ఇక్కడ చూడు, కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోతే లబోది ఆయన ఎందుకు రాడు, ఆయన ఎందుకు వచ్చి ఏడు చేస్తారు. వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే 25 సార్లు చిన్నపిల్లల్ని గోడ కూర్చి చేయించినట్టు బెంచ్ ఎక్కించినట్టు 25 సార్లు రేవంత్ రెడ్డి గారి ఫ్లోర్లో లేచి మాడవలసి వస్తుంది. ఎందుకంటే మిగిలిన ఎవరికి నోట్లో నాలుక లేదు కాబట్టి. ఇంక ఈ కునుకునక్క మీద తాటిపండి పడినట్టు ఆయన కూడా వచ్చాడు అనుకో. నేను కొంతమంది వ్యక్తుల గురించి నీకు చెప్తూ ఉంటాను ప్రతి ఇంటర్వ్యూలోనూ. ఒకడు మా రఘునందన్ అన్న, ఇంకోటి మా అద్దంకి దయాకరు, ఒక దాసోజి శ్రవణం, ఇంకా హరీష్ రావు గారు ఒకరు, కేసీఆర్ ఒకరు. ఎందుకంటే కేటీఆర్ కవితమ్మాయిలు ఇద్దరు వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నారని చెప్పొచ్చు. ఈ 5గురికి ఎంత అతిరథ మహారథులు అంటే ఇంచు మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు వీళ్ళు. ప్రతి ఇంచు మీద అవగాహన ఉన్న వ్యక్తులు వీళ్ళు తెలంగాణ మొత్తం మీద. నేను ఎప్పుడు చెప్తా, ఇలాంటి వ్యక్తులు నోట్లో నోరు పెట్టడం చాలా కష్టం. ప్రయత్నించి చూసుకోండి. మీ అదృష్టంకి అద్దంకి దయాకర్ ఫ్లోర్లో లేడు, రఘునందన్కి నోరు కట్టేసారు బీజేపీ వాళ్ళు. ఇంకా మిగిలింది హరీష్ రావు అండ్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇంక దీనికి తోడే కేసీఆర్ కూడా ఫ్లోర్లోకి వచ్చారు అనుకోండి, సబ్జెక్ట్ని మీరు కాంట్రడిక్ట్ చేయలేరు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిజంగా చెప్పాలంటే బెంచ్ మీద నిలబెట్టే ఉంచుతారు మొత్తం ఫ్లోర్ అంతా. చిన్నపిల్లలను చూడు హోంవర్క్ చేయకపోతే నిలబెట్టినట్టు. ఎందుకంటే ఆనాడు ఈ కాళేశ్వరం అట్ల మీద చేతులు ఎత్తేసిన మనిషి ఆయనే. డేట్ నాకేంటి అర్థం కావట్లేదు, ప్రిపేర్ చేస్తాను బయటికి వెళ్ళిపోతాను. దేనిపైన పడితే దాని మీద ఎలా పడితే అలా మాట్లాడేసి కాలక్షేపం చేసుకోవడానికి కోరి దసరా తర్వాత ఎలాగో పెద్ద ఆయన వస్తాడు బయటికి. ఈ బయటకు వచ్చినప్పుడు దసరా వస్తా అంటారు కదా, ఈ హైడ్రా మీద ఏమైనా స్పందించే అవకాశం ఏమైనా ఉంటుందా? దీన్ని ఏమన్నా కొంచెం ఎలా స్పందిస్తాడు తెలుసామ్మా, ప్రజల మనిషి అయినా ప్రజలకి గాయం తగిలినప్పుడు ప్రాంతీయ పార్టీ పరిరక్షణ కోసం ఏర్పడిన అధ్యక్షుడు ప్రజల తరఫున వాయిస్ ఎలా ఇస్తాడో చూసుకో. నాకు తెలిసి హైడ్రా మీద నేను దసరా ఇంకా ముందు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి ఆయన బయటకు వచ్చాడు అనుకోమా, సామాన్య ప్రజల యొక్క ఇతిగతుల మీద వాళ్ళకు పడుతున్న కష్టం మీద ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని రచించిన గొప్ప వ్యక్తి అతను. ఎందుకంటే మన హక్కుని మనం కాపాడుకునే దగ్గర వాడి ప్రాథమిక హక్కే భంగం కలుగుతున్నప్పుడు, వాడికి నిలువు నీడకే అన్యాయం జరుగుతున్నప్పుడు ఆయనలోంచి వచ్చే భావావేశం వేరేగా ఉంటుంది. ఆ భావావేశానికి వీళ్ళందరూ చిన్నపిల్లలు, వీళ్ళకి రాజకీయ అనుభవం చాలా తక్కువ. అందులో రేవంత్ రెడ్డి గారికి తప్ప మిగిలిన ఎవరికి నోట్లో నాలుక లేదు ఇప్పుడున్న క్యాబినెట్కి. వాళ్ళంచేత ప్రిపరేషన్ చాలా శూన్యం. అంటే దయించి ఆయన్ని పెద్ద ఆయన గబగబా వచ్చి మనం మాత్రం ప్రయత్నించకండి. వస్తే మాత్రం మీ వల్ల కాదు. ఉక్కుపాదం ఉంటుంది అంటారు, సమాధానం ఉండవు. చెట్టు కూడా పుట్ట కూడా అవుతుంది, అదైతే వాస్తవం.